బాబు అవకాశం ఎంత నందినెక్కే అంత. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అతను మహేష్ బాబు గారి కాల్ కోటి కూడా సరిపడనమాట. అతను అడుక్కుంటూ రూపాయి ఎత్తాడు ఎవడో అయితే తెలియదు, కానీ మహేష్ బాబు గారు అడగకుండానే చార్టీస్ ఇస్తారు. ఇంకా 5,000 మంది పైగా చిన్నపిల్లలకి ఆటో సర్జరీలు అయితే చేయించారు. చిన్నపిల్లల్ని దేవుడికి సమానం అనుకుంటారు, అలాంటిగా 5,000 మంది పైగా ప్రాణాలు కాపాడారంటే మహేష్ బాబు గారు దేవుడి కన్నా ఎక్కువ అనమాట. మరి అలాంటి వ్యక్తిని అలాగన్నా అయితే కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అతను అడుక్కుంటూ కూడా రూపాయి కూడా ఇవ్వడు. అలాంటిది మహేష్ బాబు గారు అడగకుండానే చారిటీస్ ఇస్తున్నారు. అతని పేరు మీద హార్ట్ హాస్పిటల్ ఉన్నాయి, కొన్ని చారిటీ మహేష్ బాబు ఫౌండేషన్ ఉంది, 2 ఊర్లు దత్తత తీసుకున్నారు. అలాంటి వ్యక్తిని అలాగన్నా కరెక్ట్ కాదనమాట. ఈ విషయం మీద నేనే కాదు, ప్రతి ఒక్క అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ హీరో అయినా సరే మహేష్ బాబు గారిని అవమానిస్తారనమాట. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకును. అతనంత యాక్షన్ చేశాడు, అతనికి 10 అంతలు మా రియాక్షన్ అయితే ఉంటుంది అనమాట. మహేష్ బాబు ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వాలన్నమాట. రాజమౌళి అంటే ఊరుకుంటారేమో, కానీ మహేష్ బాబు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి తెలుగు కూడా అసలు ఊరుకోడు అనమాట. ఎందుకంటే మహేష్ బాబు పేరు అలాంటిది. అయినా 120 గంటల్లో రిలీజ్ చేస్తూ మన కోసం మహేష్ బాబు గారు అయితే మన సనాతన ధర్మం గురించి, ఇంకా మన తెలుగు సత్తా చూపించడానికి కష్టపడుతున్నారనమాట. మహేష్ బాబు గారికి ఉట్టి నంది మీదకి ఎక్కే అధికారమే కాదు, శివుడి పక్కన కూర్చుండే అధికారం ఉంది, శివుడితో పాటు నడిచే అధికారం ఉంది. అది మహేష్ బాబు అంటే.